నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కణాల గురించి తాజాగా నిర్వహించిన అధ్యయనం సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. సాధారణంగా 1 లీటర్ వాటర్ బాటిల్లో సగటున 2,40,000 ప్లాస్టిక్ కణాలు ఉంటాయని కొత్త అధ్యయనం వెల్లడించింది. సూక్ష్మంగా పరీక్షించి చేసిన ఈ అధ్యయనం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రొసీడింగ్స్లో సోమవారం ప్రచురితమైంది. అయితే ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే పొడవులో 1 మైక్రోమీటర్ కంటే తక్కువ, మానవ వెంట్రుకతో 70వ వంతు వెడల్పు ఉండే నానో ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఈ కణాలను అయితే పరీక్షించారు. అయితే గత అధ్యయనాల్లో అంచనా వేసిన ప్లాస్టిక్ కణాల కంటే 100 రెట్లు ఎక్కువ ప్లాస్టిక్ కణాలు ఆ బాటిల్ నీటిలో ఉన్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. 1 నుంచి 5,000 మైక్రో కణాల మధ్య మైక్రో ప్లాస్టిక్స్ మాత్రమే అధ్యయనం చేశారు. కానీ ప్రస్తుతం తొలిసారి అంతకన్నా సూక్ష్మంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మైక్రో ప్లాస్టిక్ కణాల కంటే నానో ప్లాస్టిక్ కణాలు మానవ ఆరోగ్యానికి మరింత ఎక్కువ హాని కలిగిస్తాయని ఈ అధ్యయనం తెలిపింది. ఎందుకంటే నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలోని మానవ కణాల లోపలికి చొచ్చుకెళ్లి అవయవాలపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ఈ నానో ప్లాస్టిక్ కణాలు కడుపులో ఉండే శిశువుల శరీరాల్లోకి కూడా చొచ్చుకుపోతాయని పరిశోధకులు గుర్తించారు. చాలా కాలంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో ఉండే నానో ప్లాస్టిక్ కణాల గురించి అనుమానం వ్యక్తం చేస్తున్నా వాటిని గుర్తించే సాంకేతికత లేదు. ఈ నేపథ్యంలోనే నానో ప్లాస్టిక్ కణాల ఉనికిని గుర్తించేందుకు ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నిక్ను ఉపయోగించారు. అమెరికాలోనే 3 బాగా ఫేమస్ అయిన కంపెనీలకు చెందిన 1 లీటర్ వాటర్ బాటిళ్లను 25 తీసుకున్నారు. అయితే అందులో ఒక్కొక్క బాటిల్లో 1.1 లక్షల నుంచి 3.7 లక్షల సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను గుర్తించినట్టు తెలిపారు. అందులో 90% నానో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు వెల్లడించారు. తాజాగా నిర్వహించిన ఈ అధ్యయనం నానో ప్లాస్టిక్లను విశ్లేషించడంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని, దీంతో నానో ప్లాస్టిక్ కణాలను తొలగించేందుకు సహాయపడుతుందని ఈ అధ్యయనం ప్రధాన రచయిత కొలంబియా యూనివర్సిటీ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ విద్యార్థి నైక్సిన్ కియాన్ తెలిపారు. అయితే గతంలో ఇలాంటి అధ్యయనం జరగలేదని, కేవలం నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయని మాత్రమే ఊహించినట్టు మరో శాస్త్రవేత్త బీజాన్ యాన్ పేర్కొన్నారు. కానీ తాజా అధ్యయనం మనం ఇంతకు ముందు తెలియని విషయాలను తెలుపుతుందని చెప్పారు. ముఖ్యంగా 7 సాధారణ ప్లాస్టిక్ రకాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఇందులో ప్లాస్టిక్ బాటిల్ తయారయ్యే పాలిథిన్, టెరాఫ్థలేట్, తరచూ నీటిని ప్యూరిఫై చేసేందుకు ఫిల్టర్లలో వాడే పాలిమైడ్తో పాటు నీటిలో చాలా గుర్తించబడని నానో పార్టికల్స్ను కూడా కనుక్కున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 450 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తోంది. అయితే ప్లాస్టిక్లో ఎక్కువ భాగం సహజంగా క్షీణించదు. ఏళ్లు గడిచే కొద్దీ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. అయితే ఈ భూమి మీద ఎన్నో ప్లాస్టిక్ వస్తువుల కారణంగా ప్లాస్టిక్ కాలుష్యం ఉన్నప్పటికీ మానవ శరీరంలోకి వెళ్లే వాటర్ బాటిళ్లలోని ప్లాస్టిక్ కణాలపైనే శాస్త్రవేత్తలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనాలు చేస్తున్నారు. 2022లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం సాధారణ పంపు నీటిలో కంటే బాటిల్ వాటర్లోనే మైక్రో ప్లాస్టిక్లు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఇక 2021లో వచ్చిన ఒక అధ్యయనం ప్లాస్టిక్ బాటిళ్ల మూత తీసి పెట్టడం వల్ల ఆ నీటిలోకి ప్లాస్టిక్ కణాలు విడుదలవుతున్నాయని చెప్పింది. అయితే ప్రస్తుతం అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల పరిశోధనలు కేవలం వాటర్ బాటిల్ నీటితోనే ముగియదని చెప్పారు. సాధారణ పంపు నీటిలో నానో ప్లాస్టిక్లను గుర్తిస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు పశ్చిమ అంటార్కిటికా నుంచి సేకరించిన మంచు నమూనాల్లో కూడా ప్లాస్టిక్ కణాలను పరిశోధించాలని భావిస్తున్నారు.